శ్రీ గురవే నమః. మనకెప్పుడూ ఒక మాట వినపడుతూ ఉంటుంది. అదేంటంటే, మంచికి రోజులు కావివి అని. కానీ, ఆ మాట సరైన మాట కాదు. ఎందుకంటే, మనిషి యొక్క కర్మననుసరించి అనుభవం ఉంటుంది. సత్కర్మకు సత్ఫలితం ఉంటుంది. దుష్కర్మకు దుష్ఫలితం ఉంటుంది. పూర్వజన్మ కర్మలననుసరించి కలిగే అనుభవాల మాట అట్లా ఉంచి, వాస్తవంగా ఎవరైనా గానీ మంచి అనుభవాలను పొందాలి అంటే, మంచి పనులను ఆచరించాలనుకోవాలి గదా! మరి సద్బుద్ధి లోపిస్తే మంచి పనులను ఎలా చేయగలుగుతారు? మంచి సంకల్పాలను, మంచి ఆలోచనలను ఎలా చేయగలుగుతారు? తాత్కాలికమైనటువంటి సుఖానికి ప్రాధాన్యాన్నివ్వడం వలనే గదా! మనిషి బుద్ధి తప్పుగా ప్రవర్తించేది, తప్పుగా ఆలోచించేది. ఒకవేళ భగవంతుడే గనక కర్మఫలాన్ననుసరించి ఆయన మనకు అంటే కర్మఫలం అనేది కర్మననుసరించి ఇచ్చేదే కదా భగవంతుడు. మరి భగవంతుడు మనల్ని మంచి పనులు చేయమని చెప్తున్నాడా? లేకపోతే దుష్ఫలితాలను కోరుకోమని, దుష్కర్మలను ఆచరించమని చెప్తున్నాడా? అంటే మన మంచి అంటే అది ఎవరు మెచ్చాలని, ఎవరు ఒప్పుకోవాలని, ఎవరిని నమ్మించాలని, మన మంచి గురించి మనం ఆరాటపడటం కోసం మనం మంచిగుండాలి. మన మంచిని మనం కోరుకొని మంచిగా ఉండాలి. అంతే తప్ప మంచికి రోజులు కావు అనే మాట తప్పు. ఎందుకంటే నటించడం వేరు, మంచిని చూపించాలని 10 మందికి. అంటే మనం మంచివాళ్ళం అనిపించుకోవాలని. కానీ మనం లోపల మన మంచిని కోరుకొని, మనం మంచివాళ్ళం కావటం కోసం ప్రయత్నించడం వేరు. మంచివాళ్ళం అనిపించుకోవటం వేరు, మంచివాళ్ళం కావాలనుకోవటం వేరు. ఎందుకంటే అది నిరంతర ప్రక్రియ. అంత సులభం కాదు. ఎందుకంటే మనలో ఎన్నో దోషాలుంటాయి. మనలో ఎన్నో తప్పులుంటాయి. మనలో ఎన్నో అపరాధాలుంటాయి. మరి వాటిని సరిదిద్దుకోవాలంటే మనల్ని మనం ఎంత పరిశీలించుకోవాలి? మన తప్పులను మనం ఎంత మనల్ని మనమే విమర్శిస్తూ, మనల్ని మనమే వ్యతిరేకిస్తూ లోపల అంతర్మథనం అనేది జరుగుతుంది. ఆత్మ పరిశీలన అనేది చక్కగా జరిగినప్పుడు, మనల్ని మనం సమర్థించుకోనప్పుడు ఆ పని చేయగలుగుతాం. మరి అహంకారం ఏం చేస్తుంది? మనలో ఏ తప్పులు లేవు, మనలో ఏ దోషాలు లేవు. మనల్ని ఎవరన్నా తప్పుబడితే వాళ్ళదే తప్పు. మనల్ని ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళదే తప్పు. వాస్తవం ఏంటంటే, మనల్ని మనం విమర్శించుకుంటే మనకెంతో మేలు కలుగుతుంది. మన బుద్ధి చక్కగా ఉండాలి అంటే మన మనస్సును మనం సమర్థించకూడదు. ఒకవేళ మనం మాయాధీనులం కాకపోతే అప్పుడు మనలో దోషాలు లేవు, మనలో ఎలాంటి తప్పులు ఉండవు అనుకుంటే సరిపోతుంది. కానీ మాయకు అధీనంగా ఉన్నటువంటి మనం సహజంగానే ఎన్నో దోషాలను కలిగి ఉంటాం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, అట్లానే ఈర్ష్య, ద్వేషం, అసూయ. ఇప్పుడు మనం ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటున్న కొద్దీ ఈ దోషాలను, ఈ రుగ్మతలను పెంచుకుంటున్నట్లు అవుతుంది. అంటే మాయాక్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలను మనం మనకు సంబంధించిన విషయాలుగా వాటిని నిరంతరం భావన చేస్తూ ఉంటే మన మనస్సు అంతకంత మలినం అవుతూ ఉంటుంది. మరి మురికి పోవాలంటే పవిత్రమైనటువంటి నీటిలో ఏదైనా ఒక వస్త్రం కానీ, ఒక గుడ్డ కానీ దానికి ఏదైనా మురికంటితే దాన్ని నిర్మలమైనటువంటి జలంలో వేస్తే ఆ మురికి పోతుంది. అట్లా కాకుండా మట్టిలో మళ్ళా వేస్తే, మురికిలో వేస్తే ఆ మురికి ఇంకా పెరుగుతుంది. అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు, సద్విషయాలు మనస్సును నిర్మలంగా, పవిత్రంగా మలుస్తాయి. మరి ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినటువంటి అనురక్తి ఏదైతే ఉందో అదే మనస్సును నిర్మలంగా చేయగలిగేది. ఇతరమైనటువంటి విషయాలలో మనకున్నటువంటి ఆసక్తి, అట్లానే మన శ్రేయస్సు విషయంలో కానీ, మన మనస్సును సరిదిద్దుకునే విషయంలో కానీ మనం చూపించే అశ్రద్ధ ఏదైతే ఉందో ఇదే మనలో సద్బుద్ధిని లేకుండా చేసేది, మనలో దుర్బుద్ధిని కలిగించేది, మన జీవితాన్ని ఇబ్బంది పెట్టేది. మానసికంగా అశాంతికి మనిషి లోనవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం మనస్సును నిర్మలంగా చేసుకునే ప్రయత్నాన్ని విరమించుకోవటం, మనస్సును మలినంగా చేసే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయడం. మరి మనకు ఎలాంటి జ్ఞానం కావాలి, ఎలాంటి విద్యను మనం అభ్యసించాలి, ఎలాంటి ఆలోచన, ఎలాంటి సంకల్పం, ఏ నిశ్చయం మన బుద్ధిని సరిచేస్తుందో మరి
అట్లాంటి విషయాల్ని తెలుసుకోకపోతే మనం ఏం తెలుసుకుంటున్నట్లు? భగవంతుడిని మనం నిజంగా ప్రేమిస్తే భగవంతుడిని ఏవి పడితే అవి ఎందుకు కోరుకుంటున్నాం? అసలు మన గురించి మనకు తెలుసా అంటే తెలియదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే మనల్ని మనం శరీరంగానే భావిస్తున్నాం తప్ప, ఈ నశించే శరీరం మనం కాదు, నశించని జీవులం మనం అనే అవగాహన మనలో చాలా వరకు లేదనే మాట నిజం. ఎందుకంటే మన ఆచరణలో గానీ, మన అభ్యాసంలో గానీ, మన విశ్వాసంలో గానీ, మన నిశ్చయంలో గానీ చాలా లోపం ఉంది ఈ విషయంలో. ఎందుకంటే భౌతికంగా మనకు కలిగే వాటి వల్ల మనం పొంగిపోతున్నాం. ఏదన్నా కలగకపోతే కృంగిపోతున్నాం. మరి నిజంగా మన స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్లయితే బాహ్యమైన వాటి విషయంలో భౌతిక జగత్తుకు సంబంధించి మనం అంత పరితపించవలసిన అవసరమే ఉంది. వీటిని శాశ్వతమని భావించి అంత దుఃఖించవలసిన అవసరమే ఉంది. అంటే జీవుడు భగవంతుడితో అన్ని సంబంధాలు కలిగి ఉన్నప్పుడు, భగవంతుడు తోడుగా ఉన్నప్పుడు, మన స్వరూపానికి సంబంధించి మనకున్న భగవత్ సంబంధానికి అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందితే ఎన్నో దుఃఖాలను మనం దూరం చేసుకోగలుగుతాం. ఎన్నో ఆపదలను మనం దూరం చేసుకోగలుగుతాం. వాస్తవంగా మనలో ఉన్నటువంటి భయాలకు కానీ, మనలో ఉన్నటువంటి బలహీనతలకు కానీ కారణం మన స్వరూపం గురించి మనకు అవగాహన లేకపోవడమే. మరి మనం సత్సంగం చేస్తున్నట్లయితే, సత్సంగ లాభాన్ని పొందుతున్నట్లయితే, మనం ఎవరం అనే విషయాన్ని మనం మన అభ్యాసంలో, మన ఆచరణలో కలిగి ఉండకపోతే, అంటే మన బుద్ధిలో ఉండే నిశ్చయంలో, మన మనస్సులో ఉండే సంకల్పాలలో మనం ఎవరం, మనకి ఏం కావాలి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది క్షణికమైనది, తాత్కాలికమైంది, ఏది శాశ్వతమైంది అనే దాంట్లో మనకు సరైనటువంటి అవగాహనను కలిగించినప్పుడే కదా మనం సత్సంగ లాభాన్ని పొందుతున్నట్లు, ధైర్యాన్ని పెంపొందించుకోగలిగేటట్లు, అట్లానే భగవద్విశ్వాసాన్ని బలపరుచుకోగలుగుతాం, పరోపకార భావాన్ని పెంచుకోగలుగుతాం, నిస్వార్థ చింతనను మనం చేయగలుగుతాం. అంటే స్వార్థ బుద్ధిని తగ్గించుకుంటేనే వాస్తవంగా మనిషి ప్రశాంతతను పొందగలుగుతాడు. స్వార్థం అనేది ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించి ప్రశంసార్హమైనది, వంద్యమైనది. కానీ భౌతిక జగత్తుకు సంబంధించి స్వార్థం పెరుగుతున్న కొద్దీ అది నింద్యమైనదే అవుతుంది. పైగా దేహం నేను అనే భావం ఏదైతే ఉందో అది అజ్ఞానానికి సంబంధించిన విషయం. జీవుణ్ణి నేను అనే భావమే జ్ఞానానికి సంబంధించింది. అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే మూర్ఖో దేహాద్యహం బుద్ధి అంటున్నాడు. ఈ దేహం నేను అనుకునేవాడు మూర్ఖుడని చెప్తున్నాడు భగవంతుడు. ఇక మనం దేహాన్ని చూసుకొని ఇది నేను అని అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది కదా. ఈ దేహం నేను కాదు, ఈ దేహంలో ఉన్న దేహిని నేను అనే జ్ఞానాన్ని మనకు కలిగించేదే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఒకవేళ ఆ జ్ఞానాన్ని మనం పొందకపోతే మనం ఎన్ని ప్రవచనాలు విన్నా ప్రయోజనం లేదు. ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం అనుకున్నా కానీ దానివల్ల మనకు ఎలాంటి లాభము కలగదు. మనం మేలును కోరుకోవాలి, లాభాన్ని పొందాలి అంటే ఈ అవగాహన విషయంలో మనం జాగ్రత్తను వహించాలి. దీనిని మన అభ్యాసంలో, మన జీవితంలో, ఆచరణలో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి. అంటే ఎంత మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటే, ఎంత భగవదిచ్ఛను మనం అనుసరిస్తూ ఉంటే, ఎంత సుఖ దుఃఖాలకు పొంగిపోకుండా కృంగిపోకుండా ఉంటే, ఏది శాశ్వతం కాదు, జీవితం అశాశ్వతమే. కానీ నాకు భగవంతుడిచ్చినటువంటి అవకాశం చాలా గొప్పది, సాధన నిమిత్తం ఇచ్చాడు, భగవత్ సంబంధమైనటువంటి చింతన నాకు శ్రేయస్సును కలిగించేది, మానవ జన్మను భగవంతుడు ఎంతో కృపతో అనుగ్రహించాడు అనే ఒక కృతజ్ఞత భగవంతుడి విషయంలో ఉండటం, మన భాగ్యం గురించి మనకు ఒక సదవగాహన ఉండటం. అంటే మనం భాగ్యవంతులమే వాస్తవంగా. ఎందుకంటే భగవంతుడితోనే మనకు సంబంధం ఉంది. మన స్వరూపం కూడా దివ్యమైనది. మరి మనం అల్పమైనటువంటి వాటి కోసం అని ఎందుకు ఆరాటపడుతున్నాం, ఎందుకు బాధపడుతున్నాం? భౌతికమైనటువంటివన్నీ కూడా అశాశ్వతమైనవే కదా. అది ఏది కలిగితే ఏం లాభం, ఏది కలగకపోతే వచ్చే నష్టం ఏముంది, కష్టం ఏముంది? తాత్కాలికమే కదా. ఒక సముద్ర తీరంలో ఇసుకతో ఏవో కట్టుకొని అది ఎంతకాలం ఉంటుంది? ఆ ఇసుకతో కట్టింది సముద్ర తీరంలో ఒక అల రాగానే కొట్టుకుపోతుంది. అట్లానే ఈ శరీరం కూడా అశాశ్వతం. ఈ శరీర సంబంధమైనటువంటి భోగాలు కూడా అశాశ్వతం. తాత్కాలికమైన వాటి కోసమని మనం అంత ఆరాటపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా జీవితం యొక్క విలువను మరిచిపోయి దిగులు చెందన అవసరం లేదు.
హాయిగా మన స్వరూపాన్ని స్మరిస్తూ భగవంతుడిని ధ్యానిస్తే, భగవంతుడిని పరిపూర్ణంగా విశ్వసిస్తే భగవత్ సేవగా మన జీవనాన్ని సాగించవచ్చు. భగవత్ ప్రీతిని లక్ష్యం చేసుకొని జన్మను సఫలం చేసుకోవచ్చు. చేసే ప్రతి పనిని భగవంతుడు అప్పగించిన పనిగా, భగవత్ సేవలో భాగంగా ఒక సద్భావనను మనం పెంపొందించుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది. దుఃఖాలు కానీ, భయాలు కానీ, ఆపదలు కానీ మానసిక బలహీనతల వలన, అజ్ఞానం వలన మనం పెంచుకునేవే. అంతేగాని అజ్ఞానాన్ని దూరం చేసుకుంటే అన్ని భయాలు దూరం అయిపోతాయి, అన్ని ఆపదలు దూరం అయిపోతాయి. భగవంతుణ్ణి ఆశ్రయించడం, భగవంతుణ్ణి శరణు వేడటం శ్రేష్టమైనటువంటి ఉపాయం. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనల్ని సదా పరిశీలిస్తున్నాడు. మన మంచి గురించి మనం ఆలోచించాలి. మనం చేసే ఏ పనైనా కానీ అది ఎవరినో ఉద్ధరించడానికి అనుకుంటే పొరపాటు, మన శ్రేయస్సు గురించి మనం చేయాల్సిన పని. ఎందుకంటే భగవత్ప్రాప్తి అయ్యేదాకా మనకు మనం ఉపకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే మనం చేసే ప్రతి మంచి పని. అందుకని మంచి మనకు కావాలి, చెడును మనం దూరం చేసుకోవాలి, సత్కర్మను ఆచరించాలి, సద్బుద్ధిని కలిగి ఉండాలి. ఇదే మనకు శ్రేయస్సు, ఇదే మనకు పరమోపాయం. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది మనకు మహాపురుషుల ద్వారా అందిందే. ఎంతోమంది మహానుభావులు ఈ లోకంలో జ్ఞానాన్ని సదా వితరణ చేస్తూనే ఉన్నారు. అందరి యొక్క ఉద్దేశం భగవంతుడికి మనం విముఖంగా ఉండకూడదు, భగవంతుడికి అభిముఖులం కావాలి అని. అందుకని ఇంతకంటే మంచి పని ఇంకొకటి లేదు. కోటిం విహాయ హరిం స్మరేత్. భగవంతుణ్ణి స్మరించడం, సదా ఆ స్పృహలో ఉండటం, చేసే ప్రతి పనిని ఆయన సేవగా భావించడం. హరయే నమః, గురవే నమః.